పునీత పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుండి 10వ వచనం వరకు. మిమ్ము చూచి నాకు ఆశ్చర్యమగుచున్నది. క్రీస్తు యొక్క కృపకు మిమ్ము పిలిచిన వానిని ఇంత త్వరగా విడనాడి మరి యొక్క సువార్త వైపు మరలుచున్నారు కదా. నిజమునకు అది మరి యొక్క సువార్త కాదు, కానీ కొందరు మిమ్ము కలవరపెట్టి క్రీస్తు సువార్తను మార్పు చేయ ప్రయత్నించుచున్నారు. మేము కానీ లేక దివి నుండి దిగి వచ్చిన దేవదూతయే కానీ మేము బోధించిన దానికంటే భిన్నమైన సువార్తను మీకు బోధించిన ఎడల అతడు శపింపబడునుగాక. ఇది మేము పూర్వమే మీకు చెప్పియుంటిమి, కానీ ఇప్పుడు మరల చెప్పుచున్నాం. మీరు స్వీకరించిన సువార్త కంటే వేరైన మరి యొక్క సువార్త మీకు ఎవడేని బోధించినచో అతడు శాపగ్రస్తుడగునుగాక. నేను ఇప్పుడు మానవుల ఆమోదమును పొందుటకు ప్రయత్నించుచున్నానా, లేక దేవుని ఆమోదమునా, లేక నేను మానవులను సంతోషపెట్టుటకు ప్రయత్నించుచున్నానా? నేను ఇంకను మానవులను సంతోషపెట్టుటకైతే ప్రయత్నించుచున్నచో నేను క్రీస్తు సేవకుడనై ఉండను. ఇది మన ప్రభువు వాక్కు. గలతీయులకు రాసిన పత్రిక ఈరోజు మనం చదువుకున్న వాక్యంలో ఈ అంశాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అసలు గలతీయులు అంటే ఎవరు, ఏంది, ఆ సంఘ స్థాపన ఏంది అనేది మనం ఒకసారి తెలుసుకుంటే కానీ మీకు ఈరోజు ఈ వాక్యం మనకు అర్థం కాదు. గలతీయులు అంటే ఏదో ఒక మనిషి పేరో లేదా ఒక సంఘం పేరో కాదు. గలతీ అనేది ఆసియా ఖండంలో ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలో మన పునీత పౌలు గారు 4 సంఘాలను నిర్మించినట్లుగా మనకి అపోస్తుల కార్యంలో కనిపిస్తూ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి, గలతీ ప్రాంతం అనేది ఒక ఊరు కూడా కాదు అది. ఇప్పుడు సపోజ్ మనం ఆంధ్రప్రదేశ్ అంటాం. ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది చెప్తాం, ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో చెప్పలేం. అలాగే మన ఆంధ్రప్రదేశ్ అయితే ఎలాగ ఉందో అక్కడ ఆసియా ఖండంలో గలతీ అనేది ఒక ప్రాంతం. దాంట్లో పిసిదోనియా, అంతియోకియా అనే పెద్ద పెద్ద పట్టణాలు అంటే మన రాష్ట్రంలో ఒక జిల్లాల్లాగా ఉంటాయి. ఆ జిల్లాల్లో పునీత పౌలు గారు ఫస్ట్ సువార్త ప్రయాణంలో ఆ గలతీ ప్రాంతానికి వెళ్ళి 4 సంఘాలు నిర్మించినట్లుగా మనకి అపోస్తుల కార్యంలో కనిపిస్తూ ఉంటుంది. ఆ సంఘాల పేర్లు ఏంటనేది మనం ఒకసారి చూసుకుందాం. అంతియోకియా, ఈకోనియా, లిస్త్రా, దిర్బే అనేది ఈ ఒక 4 ఊర్లు. ఈ 4 ఊర్లో పునీత అపోస్తులు గారు వెళ్ళి సువార్త ప్రకటించి అక్కడ సంఘాలు కట్టబడ్డాయి. సంఘాలు కట్టబడటం అంటే అంత ఈజీ ఏం కాదు. ఈ 4 పట్టణాల్లో పౌలు అక్కడ అప్పుడు దాకా క్రీస్తు అంటే ఏందో తెలియని ప్రదేశాలకు వెళ్ళి ఆయన కొత్తగా సువార్త ప్రకటించడం బిగిన్ చేశాడు అక్కడ. అయితే వెళ్ళాడు, అక్కడున్న పరిస్థితులను బట్టి కొంతమంది ఆయన యొక్క వాక్యాన్ని విని మారి ఒక సంఘానిగా ఏర్పడ్డారు. ఫస్ట్ అంతియోకియాకి వెళ్ళినప్పుడు ఆయన మాట ప్రకారం కొంతమంది విశ్వాసాన్ని కనపరిచి సంఘంగా ఏర్పడినప్పుడు అక్కడ యోదయ క్రైస్తవులు అనేవాళ్ళు ఒక యూదులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడైనా సరే మన యేసుక్రీస్తు యొక్క వ్యతిరేక వర్గంగా ఉండేవాళ్ళు. వాళ్ళు పాత ధర్మశాస్త్రాన్నే దేవుడిగా భావించేవాళ్ళు. వాళ్ళు క్రీస్తుని నమ్మని వ్యక్తులు. వాళ్ళు ఎప్పుడైతే అంతియోకికి పౌలు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ అక్కడ ఉన్న జనుల్ని మొత్తం క్రీస్తు వైపు నడిపిస్తున్నాడో అప్పుడు దాకా వాళ్ళు పెత్తనం చలామణి చేస్తున్న యోదయ క్రైస్తవులు అనేవాళ్ళు పౌలు మీద అసూయ పుట్టి, అరే ఇప్పుడు దాకా మన అమ్మిటి తిరిగిన మనుషులందరూ ఈ పౌలు ఏదో సువార్త మారుమాటలు చెప్పేసి తన వైపు లాక్కుంటున్నాడని చెప్పి తరిం కొట్టారు పౌలు నా ఊరి నుంచి, అంతియోకియా నుంచి. అక్కడి నుంచి ఒక సంఘాన్ని ఏర్పరిచి వాళ్ళు తరిం కొడితే తర్వాత మళ్ళా ఈకోనియాకి వెళ్ళాడు.
ఈకోనియాలో కూడా ఇదే పరిస్థితి. అక్కడ కొంతమందిని మార్చడం, అక్కడ కూడా యూదులు ఉంటారు, అక్కడ రాళ్లతో కొట్టడం చేశాడు. అదే పనికి మళ్ళీ లిస్త్రా అనే ప్రాంతానికి కూడా వెళ్ళాడు. ఈ వెళ్ళినప్పుడల్లా ఒక సంఘాన్ని స్థాపించి వెళ్ళాడు. ఆయన వృధాగా అయితే పోలేదు, వృధాగా అయితే వెళ్ళలేదు. ఏమి లేకుండా వచ్చాడు, కొంతమందిని సమీకరించి క్రీస్తునికి మార్గం వైపు నడిపించి అక్కడ ఒక సంఘాన్ని కట్టి విస్తృత జనాలందరూ అతని వైపు తిరుగుతున్న క్రమంలో ఆ యోధ క్రైస్తువులు అనే వాళ్ళకి ఈర్ష్య కలిగి ఆయన తరిం కొడుతూ ఉంటా ఉన్నాడు. ఆ ఊర్లో తరిం కొడితే ఇంకో ఊరికి వెళ్ళటం, ఇంకో ఊర్లో రాళ్లతో కొడితే ఇంకో ఊరికి వెళ్ళటం. అలా అంతియోకియా, ఈకోనియా, లిస్త్రా, దెర్బే అనే ఈ 4 పట్టణాలు గలతీ యొక్క ప్రాంతంలో ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో మన ఒంగోలు జిల్లా, బాపట్ల జిల్లా ఎలా అయితే ఉంటాయో అట్లాగే గలతీ ప్రాంతంలో ఈ ఈకోనియా, లిస్త్రా, దెర్బే, అంతియోకియా అనే పట్టణాల్లో పౌలు వెళ్ళి ప్రచారం చేసి సంఘాలు అయితే కట్టాడు. కట్టిన ప్రతి ఊరిలో కూడా ఆయన రాళ్లతో కొట్టారు ఆయన్ని. ఈ ఊర్లో కొట్టినప్పుడు మళ్ళీ ఇంకో ఊరికి వెళ్ళటం, అక్కడ మళ్ళీ క్రీస్తుని బోధించడం, అక్కడ కూడా ఇదే పరిస్థితి. మళ్ళీ అక్కడ రాళ్లతో కొడితే ఇంకో ఊరు వెళ్ళటం. ఇలా పౌలు యొక్క కృషితో ఇక్కడ ఈ 4 సంఘాలు ఏర్పడ్డాయి. కానీ వీళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయి అంటే చంచల మనస్తత్వం. చంచల మనస్తత్వం అంటే మీకు అర్థమైందా? అప్పటికప్పుడే విశ్వసిస్తారు, అప్పటికప్పటికే మర్చిపోతూ ఉంటారు. పౌల్ని ఒక దేవుళ్ళ కొలిచారు. మనకి లిస్త్రా అనే సంఘంలో పౌలు యొక్క మాటలు విని సువార్త చెప్పినప్పుడు వాడ పుట్టుకతో కుంటివాడిని స్వస్థతపరిచినప్పుడు పౌలు అసలు దేవుడే దిగి వచ్చాడు అని, పౌలు రూపంలో దేవుడే దిగి వచ్చాడని పౌల్ని పూజించడానికి ప్రయత్నం చేశారు. మనకు కనిపిస్తూ ఉంటుంది. అపోస్తల కార్యములు 14వ అధ్యాయంలో 11వ వచనం మనం చూసుకుంటే పౌలు చేసిన ఆ పనిని చూచి అక్కడ జనసమూహములు దేవుళ్ళు ఈ మనుష్యుల రూపంలో మన వద్దకు దిగివచ్చిరి అని లీకోనియా భాషలో బిగ్గరగా అరవనారంభించిరి. లిస్త్రా అనే ప్రాంతంలో సంఘం కట్టబడినప్పుడు పౌలు చేసిన ఈ పనిని అంటే ఏంటంటే అక్కడ ఒక పుట్టుకతో కుంటివాడు ఉంటే వాడికి స్వస్థతపరిచి కాళ్ళు ఇచ్చాడు. అది వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యపడి అసలు దేవుళ్ళే దిగి వచ్చినట్టు ఉన్నారని చెప్పేసి వాళ్ళని బాగా ప్రేమించారు. పౌల్ని, లిస్త్రా అనే ఆ సంఘం వాళ్ళు మాత్రం బాగా ప్రేమించారు. కాకపోతే వీళ్ళతో వచ్చిన ఇబ్బంది ఏంటంటే అప్పటికప్పుడే విశ్వాసం ఉంచుతారు, ఇంకో మాట చెప్పగానే విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. వీళ్ళతో వచ్చిన సమస్య అదే. ఇలా గలతీ ప్రాంతంలో 4 సంఘాలు కట్టబడ్డాయి. గుర్తుపెట్టుకోవాలి మీరు. అంతియోకియా, ఈకోనియా, లిస్త్రా, దెర్బే ఈ 4 సంఘాలు పునీత పౌలు గారి చరిత్ర మనం ఒకసారి పాదరు చెప్పుకున్నప్పుడు విన్నాం. క్రైస్తవుల్ని హతమార్చడానికి తీసుకొచ్చి చెరసాల్లో పడేయాలని కక్ష కట్టి పౌలు ప్రయాణం అయినప్పుడు పౌలుకి దేవుడి దర్శనం ద్వారా పౌల్ని అపోస్తులుగా ఎన్నుకొని నువ్వు చేయాల్సింది ఈ పని కాదు, నిన్ను నా అపోస్తులుగా తీసుకుంటున్నాను, నువ్వు అన్ని జనులకి సువార్త ప్రకటించాలని దేవుడు ఎన్నుకుంటాడు. మీకు తెలుసు కదా ఇది. ఇంతకుముందు మనకి ఫాదర్ కూడా చెప్పాడు పౌలు చరిత్రలో. ఆ దేవుడు దర్శనం అయ్యాక ఆయనకు కలిగిన ఈ సంఘాలు, మొట్టమొదటిగా ఈ సంఘాలని నిర్మించాడు ఆయన. సరే, సంఘ స్థాపనలు అయితే ఇలా జరిగినాయి. మరి ఈరోజు మనం చదువుకున్న వాక్యంలో అయ్యే సంఘాలకు సంబంధించిన వాళ్ళకి ఒక ఉత్తరాలు రాస్తూ ఉన్నాడు పౌలు. గలతీయులకు రాసిన పత్రిక అంటే ఆ గలతీలో ఆయన స్థాపించిన 4 సంఘాలు. ఆ 4 సంఘాలకి కలిపి పత్రికలు రాస్తూ ఉన్నాడు. ఎందుకు రాయాల్సి వచ్చింది? పౌల్ని బాగానే విశ్వసించారు, సంఘాలు బాగా కట్టబడ్డాయి. ఒక పత్రిక రాస్తున్నాడంటే కనీసం వాళ్ళని తిట్టడానికి అయి ఉండాలి, లేదంటే పొగడటానికి అయి ఉండాలి. కానీ ఇక్కడ పౌలు గారు మాట్లాడిన మాటలను బట్టి అయితే వాళ్ళని ఘోరాతి ఘోరంగా తిట్టినట్టుగానే కనిపిస్తూ ఉంది మనకు వాక్యం. మరి ఎందుకు తిడుతున్నారు ఏందనేది మనం ఒకసారి లోతుగా ఈరోజు మనం చదువుకున్న పఠనంలోకి మనం వెళ్ళగలిగితే మనకు క్లారిటీ వస్తుంది. పౌలు గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుండి 10వ వచనం వరకు మనం ఒకసారి విశ్లేషణ చేసుకుందాం. మిమ్ము చూచి నాకు ఆశ్చర్యమగుచున్నది, క్రీస్తు యొక్క కృపకు మిమ్ము పిలిచిన వానిని ఇంత త్వరగా విడనాడి మరి ఒక సువార్త వైపు మరలుచున్నారు కదా. మిమ్మల్ని చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది.
నేను వచ్చినప్పుడు మీరు ఎంతో ఆదరించారు, క్రీస్తుని ఎంతో ప్రేమించారు. మరి ఆ విశ్వాసం సడలి ఎవరో ఇంకొకళ్ళు వచ్చి ఏయో మాయ మాటలు చెబితే మీరు ఈ సువార్తను వదిలి ఆ సువార్త వైపు మరలుతున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. నిజమునకు అది మరి యొక్క సువార్త కాదు. కానీ కొందరు మిమ్ము కలవరపెట్టి క్రీస్తు సువార్తను మార్పు చేయి ప్రయత్నించుచున్నారు. ఎవరా కొందరు? కానీ కొందరు మిమ్మును కలవరపెట్టి మిమ్మల్ని క్రీస్తు యొక్క సువార్తకి దూరం చేయాలని చూస్తూ ఉన్నారని చెప్పి పౌలు గారు పత్రికలో రాస్తూ ఉన్నాడు. ఎవరా కొందరు? ఎవరైతే పౌలు గారు సంఘాన్ని స్థాపించినప్పుడు రాళ్లతో కొట్టి పౌలు గారిని వెళ్ళగొట్టారో యోధా క్రైస్తవులు, పౌలుడి లేడు కాబట్టి వాళ్ళు సంఘాల్లోకి వచ్చేసారు ఇక్కడ డైరెక్ట్. అరే మీరు పౌలు మాటలు ఎలా చెప్తారు? అసలు ఆయన అపోస్తులుడే కాదు, అసలు సున్నత లేకుండా మీరు ఎలా ధర్మశాస్త్రాన్ని పాటించకుండా సున్నత తీసుకోకుండా మీరు క్రైస్తవులకు ఎలా వస్తారని ఇంకో సువార్త వాళ్ళు రాంగ్గా సువార్త తీసుకెళ్లారు. వాస్తవంగా అయితే సున్నతి అనేది మన ప్రభు అయిన క్రీస్తు యొక్క రాకడకు ముందు యూదుల యొక్క ధర్మశాస్త్రం సున్నతి అనేది కూడా ఒక భాగం. వాళ్ళు ఈ సంఘాల్లోకి వచ్చి ఖచ్చితంగా మీరు క్రైస్తవులుగా ఉండాలంటే అసలు మీరు పౌలు మాటలు వినడానికి లేదు, ఆయన అసలు అపోస్తులుడే కాదు, ఆయన ఒక దొంగ, మీకు దొంగ మాటలు చెప్పారు, మీరు ఆ మాటలు నమ్మటానికి లేదు, అసలు దేవుని యొక్క మాటలు ఇవి, ముందు మీరు సున్నత తీసుకోండి, సున్నత తీసుకుంటేనే మీరు దేవుడి బిడ్డలుగా ఉంటారని చెప్పేసి వీళ్ళు ఇంకో రకమైన సువార్త మొదలుపెట్టారు. ఇది యెరూషలేములో ఉన్న పౌలు గారికి తెలిసింది. ఈ సంఘాల్లోకి వెళ్ళి అంతా గలిబిలి చేస్తూ ఉన్నారు, అక్కడ విశ్వాసులంతా ఒక నమ్మకం లేని విశ్వాసులుగా తయారు చేస్తూ ఉన్నారు, వాళ్ళు పటిష్టంగా ఉన్నారు, విశ్వాసంతో ఉన్న వాళ్ళందరినీ వీళ్ళు వెళ్ళి గలిబిలి చేసినప్పుడు వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పౌలుకి ఒక వర్తమానం పంపినప్పుడు పౌలు ఒక పత్రిక ద్వారా ఆ సంఘాలకు పంపిస్తూ ఉన్నాడు. దాన్ని ఉద్దేశించే మీరు ఎందుకు వదిలిపెట్టారా ఇంత త్వరగా, ఎంతో విశ్వాసంతో ఉన్నారు, మీరు క్రీస్తుని నమ్మారు కదా, వారెవళ్ళో వచ్చి మీరు దొంగ మాటలు చెప్తూ ఉంటే మీరు ఎలా నమ్ముతున్నారు? అసలు నన్ను పౌలు అనేవాడు నన్ను అపోస్తులుడే కాదని చెప్తున్నారు కదా, అపోస్తులు కాదంటానికి వాళ్ళెవరు? మీకు తెలుసు కదా, నేను వాళ్ళ యొక్క యోధా మతంలో ఉన్నవాడినే, ఆ యోధా మతంలో ఉన్నప్పుడు వాళ్ళందరికంటే కూడా నేను అగ్రగణ్యుణ్ణి, ఒకప్పుడు క్రైస్తవులు వాళ్ళకంటే నేను చిత్రహింసలు పెట్టిన వాడిని, ఈరోజేదో వాళ్ళు కొత్తగా వచ్చి మీకు చెప్తూ ఉన్నారు ఇదంతా నేను ఎప్పుడో చేశాను, ఇది నేను చేసిందంతా తప్పు అని గ్రహించాను, క్రీస్తు నాకు దర్శనం ద్వారా క్రీస్తు యొక్క సువార్త నాకు ప్రకటింపబడింది, నన్ను అపోస్తులుగా క్రీస్తు ఎన్నుకున్నాడు, ఇది అంతా మీకు సంఘాలు పెట్టేటప్పుడు చెప్పాను కదయ్యా, ఇంత తొందరగా ఎందుకు మర్చిపోయారు మీరు, ఆ మాయ మాటలో ఎందుకు పడ్డారని చెప్పేసి ఒక రకంగా వాళ్ళకి గట్టిగా దండిస్తున్నట్టుగా పత్రికలో రాస్తూ ఉన్నాడు. అక్కడ ఇంకో మాట కూడా చెబుతున్నాడు, మీరు వాళ్ళ సువార్తను నమ్మడానికి లేదు, మేము కానీ లేక దివి నుండి వచ్చిన దేవదూతయే కానీ మేము బోధించిన దానికంటే భిన్నమైన సువార్తను మీకు బోధించిన ఎడల వాడు శాపగ్రస్తుడగునుగాక. మేము క్రీస్తుని ప్రకటించాం, మీరు క్రీస్తు యొక్క విశ్వాసంలోకి వచ్చారు, క్రీస్తుని విశ్వసించారు, బాప్తిస్మాలు తీసుకున్నారు, మళ్ళా సైడుకి వెళ్ళిపోతున్నారు, ఇది కరెక్ట్ కాదు, మేము చెప్పిన సువార్త అక్షరాల దేవుని యొక్క మాట, మేము చెప్పిన దేవదూతలు దేవి నుండి వచ్చిన దేవదూతలు కూడా అవే చెప్తారు, కాబట్టి మీరు ఈ యొక్క సువార్తను నమ్మాలి, కానీ మీరు ఎవరో ఆ సంఘాల్లోకి దొంగల్లాగా వచ్చి వాళ్ళు మిమ్మల్ని విడదీయాలని ఆలోచన కలిగి కుట్రలు చేసి సంఘాల్ని హతమార్చాలనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు, కాబట్టి మీరు వాళ్ళ మాటలు నమ్మొద్దు అని చెప్తూ ఉన్నాడు. నన్ను అపోస్తులు కాదనడానికి వాళ్ళెవరు, అసలు యేసుక్రీస్తే నన్ను అపోస్తులుగా ఎన్నుకున్నాడు కదా, మొట్టమొదటి వచనంలోనే మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు అపోస్తులు, నేను అపోస్తులను కానంటున్నారు కాబట్టి మొదటి వచనంలో ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూసుకుందాం. మనుష్యుల నుండి కానీ మనుష్యుని ద్వారా కానీ కాక యేసుక్రీస్తు ద్వారా ఆయనను మృతులలో నుండి లేవనెత్తిన తండ్రియగు దేవుని ద్వారా అపోస్తులునిగా పిలుపును పొందిన పౌలు రాయినది. నేను ఏ మనుష్యుని దగ్గర సువార్త నేర్చుకోలేదు, నేను మనిషి రూపంలో మీకు సువార్త అందించలేదు,
యేసుక్రీస్తు ద్వారా ఆయన్ని మృతుల్లో నుండి లేవనెత్తిన తండ్రి యగు దేవుడి ద్వారా నేను అపోస్తులుగా ఎన్నుకోబడ్డాను. దేవుడే నన్ను అపోస్తులుగా ఎన్నుకున్నప్పుడు వాళ్ళు నన్ను అపోస్తులు కాదని ఎలా అంటారు? అసలు వాళ్ళకున్న అర్హత ఏంటి? వాళ్ళు అసలు క్రైస్తవులు కాదు, విశ్వాసం లేని వాళ్ళు కాదు. క్రైస్తవుల యొక్క క్రీస్తుని యందు విశ్వాసం ఉంచిన వాడు అసలు సున్నతి తీసుకోవాల్సిన అవసరమే లేదు. కానీ వాళ్ళు సున్నతి తీసుకోవాలని మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి సున్నతిగాని తీసుకుంటే మీరు క్రీస్తుని విసర్జించినట్లే. సున్నతి తీసుకుంటే క్రీస్తుని విసర్జించినట్లే. ఎవడైనాను నిత్య జీవం పొందాలంటే సున్నతి ద్వారా మాత్రమైతే కాదు, అది యొక్క క్రీస్తుని మీద ఉన్న విశ్వాసం ద్వారానే మాత్రమే నీతిమంతుడిగా ఎంచబడతాడని చెప్పి ఆది కాండంలో తీసుకెళ్ళాడు వీళ్ళని. ఈ మాటలు చెప్పుకుంటూ ఆది కాండంలో తీసుకెళ్ళాడు. అబ్రహాముకి తండ్రి దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు. సున్నతి అనేది ధర్మశాస్త్రంలో ఉన్నది. కానీ అబ్రహాముకి తండ్రి దేవుడు ఈ ధర్మశాస్త్రం రాకముందే ఒక వాగ్దానం చేస్తాడు. మనకి ఆది కాండం 12వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది. అది ఏంటంటే అబ్రహాం అప్పటికి సున్నతి కూడా తీసుకోవాలా, అయినా కూడా దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆయన విశ్వాసం చొప్పున విశ్వసించాడు, దాన్ని దేవుడు అంగీకరించాడు. దానికి దీవెనకరంగా అబ్రహాం ఇదిగో నీ సంతానాన్ని నేను వృద్ధి చేస్తానని ఆయన యొక్క విశ్వాసం చొప్పునే ఆయన్ని ఆ రోజు ఎన్నుకున్నాడు. తప్ప ఆయన ఒక సున్నతి తీసుకుంటే ఆదరించాడు అనడానికి కూడా లేదు. ఎందుకంటే అప్పటికి అసలు ధర్మశాస్త్రమే రాలా. పౌలు కూడా అదే ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ మనం క్రైస్తవులుగా క్రీస్తుని యందు విశ్వాసం ఉంచినప్పుడు వాళ్ళు చెప్పే సున్నతి గిన్నతి అసలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడి దాకా ఎందుకు, నా శిష్యుడిగా ఉన్నాడు కదా గ్రీసు దేశస్థుడు, క్రైస్తవుడు కాకపోయినా కూడా నా శిష్యుడిగా ఉన్న ఆ తీతు నా ఎముట ఉన్నప్పుడు ఏనాడు కూడా నేను ఆయన సున్నతి తీసుకోమని ఏనాడు నేను ప్రయత్నం చేయలేదు. వీళ్ళు వచ్చి సున్నతి తీసుకోవాలని చెప్పడం కరెక్ట్ కాదు. మీరు వాళ్ళు మాటలు నమ్మొద్దు. అసలు మీరు సువార్తను ఎలా మర్చిపోయారు, దేవుని మాటలు మర్చిపోయి వాళ్ళ యొక్క చెడు సువార్తలోకి మీరు వెళ్ళిపోతున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. ఆ శాపగ్రస్తులో మీరు భాగస్వాములు కాకూడదని నేను కోరుకుంటున్నానని చెప్పేసి వాళ్ళకి ఈ పత్రికలో తెలియజేస్తూ ఉన్నాడు. ఇక ఇంకో మాట కూడా మాట్లాడుతూ ఉన్నాడు. పూర్వము నేను యోధా మతమందున్న రోజులలో దేవుని సంఘమును ఎంతగా హింసించి దానిని నాశనము చేయి ప్రయత్నించుతునో మీరు విని ఉన్నారు కదా. ఇది మనం కూడా విని ఉన్నాం. పౌలు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవుల పట్ల ఆయన ప్రవర్తన ఎలా ఉందో ఇప్పుడు వీళ్ళకి యోధా క్రైస్తవులు కూడా వచ్చి అలాగే ప్రవర్తిస్తూ ఉన్నారు ఆ సంఘ సభ్యులతోటి. వాళ్ళు ఇప్పుడు వచ్చి ఇలా చెప్తే మీరు నమ్మొద్దు, నేను కూడా ఒకప్పుడు ఇలాగే ఉన్నాను కదా, మీకు తెలిసిన అంశమే కదా, నేను సంఘాలు పెట్టినప్పుడే మీకు వివరణ ఇచ్చాను కదా, అసలు దాన్ని మీరు అన్నీ ఎలా మర్చిపోయారు, వాళ్ళ సైడ్కి ఎందుకు వెళ్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్న సందర్భం. కానీ నా తల్లి గర్భమునున్న దేవుడి దయతో నన్ను తన సేవకై ప్రత్యేకించి పిలిపించెను. ఆయనను అన్యులకు బోధించుటకు గాను దేవుడు తన కుమారుని నాకు ప్రత్యక్షపరుటకు ఉద్దేశించినప్పుడు నేను వెంటనే సలహా కొరకు ఏ మనుష్యుని వద్దకు పోలేదు. ఇది ఎప్పుడు జరిగిందంటే పునీత పౌలు గారు ప్రయాణమైనప్పుడు, క్రీస్తు దర్శనమైనప్పుడు ఆయన కళ్ళు పోయినాయి. ఇది ఇంతవరకు మనకు తెలుసు. కళ్ళు పోయినప్పుడు క్రైస్తవ మతంలోకి ఆయన రాబడ్డాడు. కళ్ళు పోయినప్పుడు ఆయన అంతియోకియాకులో వెళ్ళిపోయినప్పుడు, ఇదిగో పౌలు నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడ నువ్వేం చేయాలో నేను నిర్ణయిస్తానని చెప్పి పౌలుని అక్కడికి అంతియోకియాకి పంపించినప్పుడు అక్కడ అననీయ అనే ఒక ప్రవక్తను పంపించి పౌలుకి ప్రార్థన చేయించి కళ్ళు తెరిపించినట్లుగా పౌలు అననీయ ద్వారా బాప్తిస్మం జ్ఞానస్నానం తీసుకొని క్రైస్తవుడిగా మారినట్లుగా ఇది మనకు తెలిసిన అంశమే. నేను ఇంతకుముందు మీకు బోధించే యోధా మతంలో ఉన్నవాడినే కదా, నేనే మారిపోయాను, వీళ్ళు నాతో పోల్చుకుంటూ వాళ్ళందరిలో కూడా నేనే అగ్రగణ్యుణ్ణి. పౌలు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు, ఒక ఉద్యోగి, ఆ రోజు ఉన్న గవర్నమెంట్లో ఒక ఉద్యోగి, ధనికుడు. అలాంటి నేను క్రీస్తును స్వీకరించి క్రీస్తు యొక్క దర్శనం ద్వారా రక్షింపబడ్డాను. అందుకే పౌలు మాట అంటూ ఉంటాడు, నేను క్రీస్తుని పోలి జీవించి ఉన్నాను,
మీరు నన్ను పోలి జీవించండి, నన్ను పోలి మీరు జీవించితే క్రీస్తుని పోలి జీవించినట్లే. ఈ ధైర్యంగా ఈ మాట ఎవరైనా చెప్పగలరా మనలో? అర్థమైందట ఈ మాట? నేను క్రీస్తుని పోలి ఉన్నాను, మీరు నన్ను పోలి జీవించండి, నన్ను పోలి జీవిస్తే మీరు క్రీస్తుని పోలి జీవించినట్లే అన్నాడంటే ఆయన గర్వంగా చెప్పాడు. నీ క్రీస్తు ఎలాగైతే జీవిస్తూ ఉన్నాడో నేను ఇప్పుడు అలాగే జీవిస్తూ ఉన్నాను, మీరు నన్ను అనుసరించండి, నన్ను అనుసరిస్తే దేవుణ్ణి అనుసరించినట్లే. మీకింత కూలంకషంగా సంఘాలు ఏర్పాటైనప్పుడే మీకింత కూలంకషంగా చెప్పినప్పుడు ఇంతలోకి ఎలా మర్చిపోయారని చెప్పి వాళ్ళకి పత్రిక ద్వారా మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన అంత్యోక్యకి నా కళ్ళు అననీయాతోటి కళ్ళు తెరిపించుకొని బాప్తిసం పొందినప్పుడు ఒక 3 సంవత్సరాలు ఎవరికి కనపడలా. వాస్తవంగా మనం జ్ఞాన స్నానం తీసుకున్నప్పుడు ఆ రోజు ఉంది యెరూషలేములో ఒకే ఒక సంఘం, అపోస్తులు నడిపిస్తూ ఉంటారు. ఆ సంఘాన్ని శిష్యుల ద్వారా ఆ సంఘం నడపబడతా ఉంది. యెరూషలేమును తప్ప ఇతర పట్టణాల్లో ఇతర దేశాల్లో ఇంకా క్రైస్తవ మతం విస్తరించపడల. అప్పటికి 3 సంవత్సరాలు పాలస్తీనా అనే దేశానికి వెళ్ళిపోయాడు పౌలు కళ్ళు వచ్చాక. దేవుడి ద్వారా ఆత్మ ప్రేరేపణ ద్వారా పాలస్తీనానికి వెళ్ళినప్పుడు ఆ 3 సంవత్సరాలు దేవుడు పౌల్ని మార్చాడు, ఆయనలోకి రప్పించుకున్నాడు. మరి 3 సంవత్సరాలు ఎందుకు మార్పించుకున్నాడు అన్నదానికి కూడా చూసుకుంటే దేనికైనా సరే ఒక సమయం కావాలి. మన పాత నిబంధనలో కూడా మోషే ఐగుప్తు నుండి బయటికి వెళ్ళిపోయి 40 సంవత్సరాలు గొర్రెలు కాస్తే అక్కడ మండుచున్న పొదలో దేవుడు కనపడి నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది ఐగుప్తు దేశానికి వెళ్ళి ఆ ఇజ్రాయెల్ ప్రజలు బానిసత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని విడిపించాలి, ఇదిగో నీకు పని చెప్తున్నాను అని చెప్పేసి పంపించిన సందర్భం మనకు పాత నిబంధనలో కనిపిస్తూ ఉంటుంది. అదే ప్రకారంగా 3 సంవత్సరాలు ఒక రకంగా ట్రైనింగ్ ఇచ్చినట్టే పౌలుకి దేవుడు. సువార్త అనేదాన్ని ఈ 3 సంవత్సరాలు దేవుడు పౌలుకి ట్రైనింగ్ ఇచ్చినట్లే. ఎవరితో కలవాల ఆయన? శిష్యుల దగ్గరికి పోవాలా, ఆయన ఊరు పోవాలా, పాలస్తీనాకి వెళ్ళిపోయాడు, దమస్కు పట్టణానికి వెళ్ళిపోయాడు, 3 సంవత్సరాలు ఒంటరిగా జీవించాడు. దేవుని యొక్క సువార్త ఆ 3 సంవత్సరాలు ఆయన నేర్చుకున్నాడు. అందుకే అన్నాడు, నేను ఏ మనుషుని దగ్గర సువార్త నేర్చుకోలేదయ్యా, నాకు డైరెక్ట్ దేవుడే నేర్పాడు. 1వ వచనంలో అదే మాట్లాడాడు. మనుషుల నుండి కానీ మనుషుని ద్వారా కానీ కాక యేసుక్రీస్తు ద్వారా ఆయనను మృతుల్లో నుండి లేవనెత్తిన తండ్రియగు దేవుని ద్వారా నేను సువార్తను నేర్చుకున్నాను. నేను అంతకు నేను నేర్చుకోవాలా? నేను ఏ మనుషుడి దగ్గరికి వెళ్ళా, ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళా, ఏ అపోస్తుడి దగ్గరికి వెళ్ళా, యేసుక్రీస్తు శిష్యుల దగ్గరకు కూడా వెళ్ళా. నాకు నేరుగా క్రీస్తుని 3వ నాడు ఎవరైతే పునరుత్థానం చేశాడో తండ్రి దేవుడు, ఆ తండ్రి దేవుడే నాకు సువార్త నడిపి నన్ను అపోస్తులుగా చేశాడు. ఇదిగో మీకు చెప్తూ ఉన్నారు కదా, ఈ బోధన చెప్తున్నారు కదా, అపోస్తులు కాదని దేవుడే నన్ను ఎన్నుకున్నాడు, దానికి రుజువులు కూడా ఉన్నాయి కదా, ఇంతకు ముందంతా మీకు చెప్పాను కదా, ఎందుకు మర్చిపోతూ ఉన్నారని చెప్పేసి వాళ్ళని గద్దించినట్టుగా మనకి ఈరోజు గలతీ పత్రికలో అంశం. వాళ్ళకి రాయడానికి మెయిన్ గలతీ పత్రిక 6 అధ్యాయాలు ఉంటాయి. 6 అధ్యాయాలు ఒకే ఇంటెన్షన్, ఏం లేదు. ఆ రోజు పౌలుకి సంఘాలు కట్టినప్పుడు 4 సంఘాల్లో క్రీస్తులోకి వచ్చారు, సంఘాలు కట్టబడ్డాయి, అంతా బాగానే ఉంది. 10 సంవత్సరాల దాకా బాగానే ఉంది. పౌలుని అయితే తరిమి కొట్టారు, కానీ ఆ సంఘాల్లో ఉన్న సభ్యులు మాత్రం చెదరగొట్టలేకపోయారు. ఇది ఎగ్జాంపుల్గా చూసుకుంటే మన సంఘం కూడా అలాగే ఉంది. ఫస్ట్లో మీకు తెలియపోవచ్చు, అంతేనా? మన సంఘమే కదా ఆ రోజుల్లో క్రీస్తుని స్వీకరించారు వీళ్ళంటే బహిష్కరణ చేయటమో, కొన్ని ప్రాంతాలు అయితే చంపేయడం కూడా జరిగింది. ఈ రోజు కూడా జరుగుతూనే ఉన్నాయి అలాంటి. మనం నిన్నగాక మన మణిపూర్లో మనం చూసాం. క్రైస్తవులు అంటే చంపేయడం ఈ రోజు కూడా, ఆ రోజు పౌలుకి కాదు, ఈ రోజులో ఉన్న క్రైస్తవులు కూడా అవమానాలు తప్పట్లా. ఆయన అంత కష్టపడి ఆ సంఘాలని కట్టి విశ్వాసుల్ని మార్చి ఆయన అంత కృషి చేసి వెళ్తే దాంట్లో దొంగల్లాగా యోధా క్రైస్తవులు వచ్చి తప్పుడు బోధ చేసి సంఘాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఇది పౌలుకు తెలిసి ఆయన బాధతో, ఒక పక్క కోపంతో, ఇదేనా మీ విశ్వాసం, ఇన్ని సంవత్సరాలు మీరు ఉన్న విశ్వాసం ఇదేనా అని చెప్పి వాళ్ళని గద్దిస్తూ మంచి మార్గంలో నడవటానికి కొన్ని మాటలు చెప్పబడ్డాయి మన గలతీ పత్రికలో. ఎవరైనా సరే పౌలు చక్కని మాట చెప్తూ ఉంటాడు. ఎవడైనా సరే వాడు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అంశం ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే
ఆ సంఘాల్లోకి వచ్చి వాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే పౌలు అపోస్తులుడు కాదు. మీరు ఆయన మాటలు ఎలా నమ్ముతారు? ఆయన యేసుక్రీస్తు శిష్యుడు 12 మంది అపోస్తులు యెరూషలేములో ఉన్నారు, ఈయన యేసుక్రీస్తు శిష్యుడు కాదు అని ఒక మాట. ప్లస్ ఇంకోటి, మీరు క్రైస్తవులుగా ఉండాలంటే సున్నతి తీసుకోవాలి. ఈ సున్నతి సంస్కారం అనేది క్రీస్తు వచ్చాక లేదది. ఎప్పుడైతే క్రీస్తు మన కోసం మరణించి తిరిగి లేచాడో సున్నతి ఎగిరిపోయింది. సున్నత ప్లేస్లో బాప్తిసం అనేది వచ్చింది మనకి. ఇప్పుడు ఎవడైనా సరే ఒక విశ్వాసిగా మారాలంటే బాప్తిసం తీసుకోవాలి తప్ప సున్నతి తీసుకోవడానికి లేదు అని నిక్కచ్చిగా చెప్తూ ఉన్నాడు ఇక్కడ పౌలు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు చెబుతుంది అదే, సున్నతి లేకుండా మీరు ఎట్లా తీసుకుంటారు, క్రైస్తవులకు ఎలా మారుతారు సున్నతి లేకుండా అని. మెయిన్ ఆ 2 నిమిషాలు, నన్ను అపోస్తులు కాదంటానికి వాళ్ళెవరు, నన్ను దేవుడే కదా ఎన్నుకున్నాడని సంఘాలు కట్టబడినప్పుడు చెప్పిన మాటలన్నీ చెప్పుకుంటూ వచ్చి, ఉదాహరణకి సున్నతి ఎందుకు అవసరం లేదో ఒకసారి పాత నిబంధనలు అబ్రహాం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి టచ్ చేసుకుంటూ వచ్చాడు. సున్నతి అబ్రహాం కూడా తీసుకోలేదు, విశ్వాసం చొప్పునే ఆయన దీవించబడ్డాడు. కాబట్టి అసలు సున్నతే అవసరం లేదు. నేను యూదుడినే, నేను ఒకప్పుడు సున్నతి తీసుకున్న వాడినే. ఆయన కూడా యూదుడే, పౌలు కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడే. ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాడు కాబట్టి ఆ రోజు స్టెఫాన్ ప్రసంగం క్రీస్తు యొక్క మాటలు చెప్తూ ఉంటే వాళ్ళని చంపడానికి పౌలు కూడా కారణం. ఆ రోజు స్టెఫాన్ చంపిన వాళ్ళలో పౌలు కూడా ఉన్నాడు, వీళ్ళకలాగే ఉన్నాడు అప్పుడు ఆయన కూడా. ఎప్పుడైతే క్రీస్తు యొక్క దర్శనం కలిగిందో ఆయన మారిపోవడం జరిగింది. ఎంత చెప్పుకుంటూ వచ్చి సంఘాలు కష్టపడ్డప్పుడు ఫస్ట్లో మొదటగా నేను ఇట్లా చేసిన వాడిని, ఈ సంగతులన్నీ మీకు తెలుసు కదా, ఇదిగో ఇలా కాదు, మీరు క్రైస్తవ మతాన్ని స్వీకరించాలి, నిజమైన దేవుడు క్రీస్తే, క్రీస్తుని విశ్వసించి జ్ఞాన స్నానం తీసుకోవాలి అని ఈయన సువార్త చెప్తే వాళ్ళు వచ్చి బాప్తిస్మాలు కాదు, అసలు పౌలెవడు, పౌలు మాట చెప్పడానికి వాడేవుడు, అసలు అపోస్తులే కాదు పౌలు, మీరు వాళ్ళ మాటలు ఎట్లా నమ్ముతారు, సున్నతి ఉంది కదా, ధర్మశాస్త్ర ప్రకారం సున్నతి తీసుకోవాలి కదని వీళ్ళు చెడు బోధనలు బిగించేసినప్పుడు అందుకే పౌలు చెప్తూ ఉన్నాడు, మేం చెప్పిన బోధ కాకుండా మరి ఒక సువార్త వైపు మీరు మరులుచూ ఉన్నారు, అసలు ఎలా మనసు ఒప్పింది మీకు, ఇంతకాలం విశ్వాసం, దేవుడి యందు విశ్వాసం చూపించింది ఇదేనా మీకు అని చెప్పేసి. ఎవడైనా సరే గుర్తుపెట్టుకోండి, సున్నతి ద్వారా మాత్రం దేవుడి దగ్గరికి వెళ్ళలేరు. ఎవడైనా సరే నీతిమంతుడిగా ఎంచబడాలంటే క్రీస్తు యందు విశ్వాసం తప్ప ఎవడు నీతిమంతుడు కాడు, గుర్తుపెట్టుకోండి అని చెప్పి గలతీ పత్రిక రాసి అనేక విషయాలు చెప్పాడు. అనేక మంది వస్తూ ఉంటారు, మీరు వాళ్ళ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు అనేది చెప్పుకుంటూ వచ్చాడు. లాస్ట్కి వచ్చే లోపల మనకి 5వ వచనంలో స్వతంత్రులుగా జీవించుటకై క్రీస్తు మనకు విముక్తి కలిగించెను కనుక దృఢముగా నిలబడుడు, బానిసత్వం అను కాడిని మరల మీపై పడనీయకుడు. ఈ మాట ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే, ధర్మశాస్త్రం అనేది ఆ రోజుల్లో యూదుల్లో గట్టిగా నమ్మేవాళ్ళు. ఎప్పుడు అది యేసుక్రీస్తు యొక్క రాకడకు ముందు ధర్మశాస్త్రాన్ని, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, యాజకులు, మందిరం యొక్క పెద్దలు, ఈ నలుగురు యొక్క కనుసన్నల్లోనే ఉండేది సంఘాలు మొత్తం. వీళ్ళు ఏది చెబితే అదే, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ఏది చెబితే అది వినాల్సిందే. వాస్తవంగా ధర్మశాస్త్రంలో మనకి 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. వీళ్ళు ఆ 10 ఆజ్ఞల్ని కాక వీళ్ళ యొక్క సొంత ఆచారాలను తీసుకొచ్చి ఇవి కూడా దేవుడి మాటలే, దేవుని ఆజ్ఞలే, ఇవి కూడా పాటించాలి, లేనిపోని మాటలను తీసుకొచ్చి ప్రజల మీద రుద్దేవాళ్ళు. యేసుక్రీస్తు కూడా వాళ్ళని చాలాసార్లు గద్దించిన సందర్భం, యేసుక్రీస్తు పుట్టాక కూడా వాళ్ళు అలాగే ప్రతిదానికి యేసుక్రీస్తుకి అడ్డం పడుతూ ఉండేవాళ్ళు. మీరు ధర్మశాస్త్రాన్ని పాటించటం లేదు, ధర్మశాస్త్ర ప్రకారం అయితే కటిక పేదవాడింటికి పోయి నువ్వు భోజనం చేయకూడదు కదా, నువ్వు యూదు అయి ఉండి తక్కువ జాతి వాడి దగ్గరికి పోయి నువ్వు ఎలా భోజనం చేస్తావు, ధర్మశాస్త్రం ప్రకారం అయితే వెళ్ళకూడదు, మరి నువ్వు ఎలా వెళ్తావు, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా వెళ్తావు అని చెప్పి యేసుక్రీస్తుని కూడా వీళ్ళు ఖండించిన రోజులు చాలా ఉన్నాయి. అందుకే అన్నాడు వాళ్ళని, మీరు వేషధారులు, సర్ప సంతానం, సున్నం కొట్టిన సమాధులు లాంటి వాళ్ళు మీరు. అంటే మనమైతే డైరెక్ట్గా తిడతాం, కానీ యేసుక్రీస్తు తిట్లు అనమాట ఇవి. సర్ప సంతానం అంటే ఏంటి? సర్పం బైబిల్ పరంగా ఒక సర్పం దేన్ని సూచిస్తూ ఉంది? సైతాన్ని సూచిస్తూ ఉంది. మరి సర్ప సంతానం అంటే ఎవరి సంతానం వాళ్ళు?
మీరు దేవుని యొక్క బిడ్డలు కాదయ్యా, దయ్యానికి పుట్టిన వాళ్ళు అన్నాడు ఇండైరెక్ట్గా క్రీస్తు. కపట వేషధారులు అన్నారు, పైకి తెల్లగొట్టలు వేసుకుంటారు, చక్కగా ధర్మశాస్త్రం చేతిలో పెట్టుకుంటారు, లోపల చేసేవన్నీ చెడు క్రియలు. సున్నం కొట్టిన సమాధులు, ఈ మాట కూడా అన్నాడు వాళ్ళని. సున్నం కొట్టిన సమాధులు అంటే ఏంటి? మనం ఉన్న సమాధులకి వెళ్ళి పైన రంగులు వేస్తే తెల్లగా కనపడుద్ది. నువ్వు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి రంగులు వేసినా సమాధిలో ఏముంటుంది? మురికి కంపే ఉంటుంది. వాళ్ళని ఉద్దేశించి యేసుక్రీస్తు తిట్టిన మాట, తిట్టులు ఇవి. సర్పసంతానమా అన్నాడు, సున్నం కొట్టిన సమాధులు లాంటి వాళ్ళు మీరు అన్నాడు. ఇవన్నీ ఎవరినంటే ఆ గలతీ పత్రిక వెళ్ళి, గలతీకి సంఘాల్లోకి వెళ్ళి ఎవరినైతే గజిబిజి చేశారో ఆ పబ్లిక్ని, వాళ్ళ గురించే ఈ యోధా క్రైస్తవులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు వాళ్ళనిచ్చి. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ కొరకు క్రీస్తు జన్మించి మీ యొక్క పాప పరిహారార్థంకై ఆయన మరణించి తిరిగి ఎప్పుడైతే తిరిగి పునరుత్థానమయ్యాడో మనం ధర్మశాస్త్రం నుంచి విముక్తి చేయబడిన వాళ్ళం. ఇంకా ధర్మశాస్త్రంతో మనకు ఎలాంటి సంబంధం లేదు. ఎప్పుడైతే క్రీస్తు మరణించి తిరిగి లేచాడో మనల్ని స్వతంత్రులుగా చేశాడు. అప్పుడు కట్టుబాట్లు ఉండే ధర్మశాస్త్రానికి, ఆ కట్టుబాట్లన్నీ తెంచేశాడు. క్రీస్తు యొక్క మరణంతో అవన్నీ తెంపబడ్డాయి. ఇంకా కట్టుబాట్లు లేవు. ఆ రోజులు ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రమే ధర్మశాస్త్రం, విడి వాళ్ళకు ఉండేది కాదు. ఎప్పుడైతే క్రీస్తు మరణించి తిరిగి లేచాడో సకల మానవాళికి రక్షణ ఇవ్వబడింది. క్రీస్తులోకి ఎవరైనా రావచ్చు. ఒక కులంతో పని లేదు, ఒక మతంతో పని లేదు. అంతకుముందు అలా వెళ్ళడానికి ఛాన్స్ లేదు. అది ఒక క్రీస్తు మరణం ద్వారానే అందరికీ రక్షణ ఇవ్వబడింది. ఆ రక్షణ ద్వారా అందరికి ఇవ్వబడింది, ఒక క్రైస్తవులకే కాదు, ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళికి ఇవ్వబడింది. అందుకే అపోస్తులను కూడా మీరు వెళ్ళి సర్వ మానవాళికి నా సువార్తను ప్రకటించమని చెప్పింది కూడా దానికే. ఇక క్రైస్తవుల, హిందువుల, ముస్లింల, బౌద్ధుల అంటారే తేడా లేదు. క్రీస్తు ఎప్పుడైతే రక్తం చిందించాడో ఆ రక్తం ద్వారా సర్వ మానవాళి పాపాలు కడగబడటం వల్ల అందరికీ రక్షణ వచ్చింది. కానీ రక్షణ వచ్చినా దానికి ఒక కొన్ని క్రైస్తవానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. పాత ధర్మశాస్త్రం ప్రకారం ఏదైతే సున్నతి ఇవ్వబడిందో ఆ సున్నతి ఎత్తేసినప్పుడు క్రీస్తు బాప్తిస్మం ద్వారా మనకి ఒక కొత్త కార్యక్రమాన్ని ఇచ్చాడు. యోహాను సువార్తలో చెప్తూ ఉంటాడు, నీటి ద్వారా కానీ ఆత్మ ద్వారా కానీ మీరు శుద్ధి అవ్వాలని. ఆత్మ ద్వారా శుద్ధి అవ్వాలంటే, ఆత్మ ద్వారా అంటే ఆత్మ అంటే ఏంటి? వాక్యం ద్వారా మనం బలపడాలంటే దేవుని యొక్క బిడ్డలుగా మనం రావాలి. దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎప్పుడు స్వీకరించబడతాం? జ్ఞాన స్నానం తీసుకున్నప్పుడు స్వీకరించబడతాం. కాబట్టి జ్ఞాన స్నానాన్ని అందుకే ఇవ్వబడింది. ఆటోమేటిక్గా మనకి సువార్త యొక్క దేవుని యొక్క మాటల్ని మనం అర్థం చేసుకోగలిగితే జ్ఞాన స్నానం తీసుకుంటాం, బలపడతాం, ఆత్మీయంగా బలపడతాం, క్రైస్తవులు దృఢపడతాం. కానీ ధర్మశాస్త్ర బోధకులు, పరిచయాలు చెప్పేది ఈ బాప్తిసం గురించి కానీ వీళ్ళు చెప్పరు. ఎందుకంటే స్టిల్ ఈ రోజు కూడా వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఈ రోజులు కూడా ఉన్నారు, ఆ రోజులే కాదు ఈ రోజులు కూడా ఉన్నారు. యెహోవా సాక్షులని కొన్ని మందిరాలు ఉంటాయి. ఈరోజు కూడా వెళ్తే వాళ్ళు యేసుక్రీస్తుని దేవుడిని అంగీకరించరు. ఈరోజు కూడా ఉన్నాయి. ఆ రోజున్న యూదులు ఈరోజు కూడా ఉన్నారు. గలతీయుకి ఏ విధంగా అయితే సువార్త చెప్పారో ఈరోజు కూడా కొంతమంది సువార్త చెప్తా ఉన్నారు. అలా యేసుక్రీస్తు దేవుడు కాదని వాళ్ళు నమ్ముతారు. కానీ బైబిల్కి అది వ్యతిరేకం. వాళ్ళకి బైబిల్, మనకి 73 పుస్తకాలకు బైబిల్ అయితే ఉండదు. ఒక ధర్మశాస్త్రం ప్రకారం ధర్మశాస్త్రమే ఉంటుంది వాళ్ళకి. ధర్మశాస్త్రం అంటే మొదటి 5 గ్రంథాలు. ఐడియా ఉందా మీకు? ధర్మశాస్త్రం అంటే బైబిల్లో రాయబడిన మొదటి 5 గ్రంథాలు. ఆదికాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఇంకోటి ఏదో ఉంది. మొత్తానికి 5 గ్రంథాలు కలిపి ధర్మశాస్త్రం. ఆ 5 పుస్తకాలే వాళ్ళు ఈరోజు కూడా పాటిస్తూ ఉంటారు. ఈయన క్రీస్తు వాళ్ళకి సంబంధం లేదు, క్రీస్తు యొక్క రక్షణ వాళ్ళకి సంబంధం లేదు, అసలు క్రీస్తు దేవుడు అంటేనే వాళ్ళు ఒప్పుకోరు. అలాంటి వాళ్ళే ఆ రోజు గలతీయుల సంఘాల్లోకి వెళ్ళి క్రీస్తుని దూరం చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మనం కూడా నమ్ముతాం. ఎవరో వచ్చి ఇప్పుడు మనకు కూడా ఉన్నాం, ప్రభువుని నమ్ముకొని ఉన్నాం. ఇప్పుడు మనకు ఫాదర్ వచ్చాడు, ఫాదర్ రూపాన్ని ఇంకొకటి వచ్చాడు, రేపు పొద్దున ఆయన వచ్చేది అది నమ్ముతాం కదా. అలాగే వాళ్ళు సంఘాలని గజిబిజి చేస్తున్న క్రమంలో పౌలుకి చెవిలో పడి
అరే మనం కష్టపడి పెట్టిన సంఘాలు అవిశ్వాసులుగా ఉండటానికి వీలు లేదని చెప్పి వాళ్ళని హెచ్చరిస్తూ పత్రికలు రాసి పంపించాడు. దాంట్లో ఇంకోటి కూడా చెప్తూ ఉన్నాడు మనకి, పౌలునైన నేను మీకు ఇట్లు విశదమనొచ్చుచున్నాను, సున్నతిని మీరు పొందినచో క్రీస్తు మీకు పూర్తిగా నిరుపయోగమగును. వాళ్ళు చెప్పే సున్నతిని మీరు ఎప్పుడైతే తీసుకుంటారో ఇక్కడ క్రీస్తు మీకు ఉపయోగం లేనట్లే, కాబట్టి మీరు సున్నతి తీసుకోవద్దని చెప్తూ ఉన్నాడు. దీనిని మరల నొక్కి వక్కాణించుచున్నాను, సున్నతిని పొందు ప్రతి వ్యక్తియు ధర్మశాస్త్రమును పూర్తిగా పాటించి తీరవలెను. మీరు ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులు కాదలిచినచో క్రీస్తు నుండి వేరైనట్లే. మీరు ధర్మశాస్త్రమే సువార్త అనుకొని మీరు సువార్తనే వెంబడిస్తూ ఉన్నట్లయితే మీరు క్రీస్తు నుండి తొలగింపబడిన వారుగా మిగిలిపోతారు. మీరు దేవుని కృప నుండి తొలగిపోతిరి, విశ్వాసము ద్వారా ఆత్మ వలన మేము నీతిమంతుల మగుటకు నిరీక్షించుచున్నాం. ఏలైనా క్రీస్తుతో ఏకమై ఉన్నప్పుడు సున్నతి ఉన్నను లేకున్నను ఎట్టి భేదము లేదు. ఎప్పుడైతే మనం క్రీస్తు యందు విశ్వాసం కనపరిచామో, సున్నతి తీసుకున్నా ఒక్కటే, తీసుకోపోయినా ఒక్కటే. వాళ్ళు మిమ్మల్ని బలవంతం చేస్తూ ఉన్నారు కదా, సున్నతి తీసుకోవద్దు, తీసుకుంటే మళ్ళీ మీరు క్రీస్తు నుండి వేరైపోయిన వాళ్ళుగా మిగిలిపోతారని ఇక్కడ గట్టిగా నొక్కి వక్కాణించుచున్నానని చెప్పి గట్టిగా మాట్లాడిన మాట అది. సోదరులారా, స్వతంత్రులుగా ఉండుటకై మీరు పిలువబడితిరి, కానీ ఈ స్వేచ్ఛ మీరు శారీరక వ్యామోహములకు లొంగిపోవుటకు మిషకాకుండా చూసుకొనుడు. సున్నతి అవసరం లేదు. మళ్ళా పాత సంఘాలు పెట్టినప్పుడు మళ్ళా ఏ అయితే మాటలైతే పౌలు గారు ఆ సంఘ సభ్యులు చెప్పాడు, మళ్ళీ ఇంకొకసారి మళ్ళా గుర్తు చేస్తూ ఉన్నాడు. మీరు క్రీస్తు యందు స్వతంత్రులుగా పిలువబడ్డవారుగా ఉన్నారు. మీరు శారీరక వ్యామోహం నుండి తొలగిపోండి, శారీరక వ్యామోహం నుండి తొలగిపోండి. శారీరక యొక్క వ్యామోహాలన్నీ మనం పట్టుకొని ఊగులాడితే క్రీస్తుని యొక్క నిత్య జీవంలోకి మనం వెళ్ళలేం. దానికి ఉదాహరణగా ఈ శారీరక వ్యామోహాలు ఏంటి అనేది కూడా మనకు ఇవ్వబడ్డాయి. 5వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసుకుంటే శారీరక కార్యములు స్పష్టమే. ఏంటి అవి? 1 జారత్వము, అపవిత్రత, కాముత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధం, స్వార్థం, కక్షలు, మాత్రం ఇలా 14 చెప్పుకొచ్చాడు. ఇవన్నీ మీ మనసుల్లో ఉంటే మీరు క్రీస్తుని చేరుకోలేరు. పూర్వం వలె ఇప్పుడు నువ్వు హెచ్చరించుచున్నాను. ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను ఇవి. ఒక్కసారి మీరు ఇవన్నీ మర్చిపోయి మీరు వేరే సువార్త వైపు వెళ్తున్నారు కాబట్టి అలా వెళ్లకుండా మళ్ళీ సక్రంగా వచ్చి ఈ కార్యక్రమాలన్నీ నేను చెప్పిన మాటలన్నీ మీ మనసులో పెట్టుకొని దీని ద్వారా జీవించితే తప్ప మీరు నిత్య జీవానికి రాలేరని చెప్పి వాళ్ళకి పత్రిక ద్వారా ఒక లెటర్ రాసి ఆ సంఘాలకి పంపించాడు. మీరు మోసగించుకొనకండి. ఆ పౌలు మాట ఒక చక్కని మాట అన్నాడు. ఆ సంఘంలో గలిబిలి ఎందుకు వచ్చిందంటే ఆ సంఘంలో సభ్యుల వల్ల ఏ ప్రాబ్లం జరగల. సంఘంలో సభ్యులంతా అంత ఐకమత్యంగా ఉన్నారు, అంతా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, అంత బాగానే ఉన్నారు. బయట నుంచి వచ్చిన వ్యక్తులతోటే సంఘంలో గొడవలు స్టార్ట్ అయినాయి. గొడవలు అంటే దొంగ సువార్త, దొంగ బోధలు స్టార్ట్ చేశారు మెల్లగా. భక్తుల వేషం వాళ్ళు వచ్చి వీళ్ళు చెప్పే మాటలు వింటూ వాళ్ళకి మళ్ళీ వీళ్ళు అడ్డం తగులుతూ అదేంది అది అట్లా చేయకూడదు కదా, ఎట్లా చేయకూడదు అని మధ్యలో అడ్డం పడుతూ వీళ్ళని రూటు మార్చి వేరే బోధనలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి మీరు అలాంటి వాళ్ళకి లొంగొద్దు, అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే అసలు తరిమి మాటండి అని చెప్పాడు. మీరు ఆ మాటలు నమ్మారంటే చెడు బోధల్ని చేసేవాడు శాపగ్రస్తుడు అవుతాడు. మీరు కూడా ఆ మాటలు నమ్మితే మీరు కూడా శాపానికి గురవుతారు. కాబట్టి అలా గురి కావడానికి వీళ్ళు లేదు. నేను చెప్పిన మాటలు మీరు మనసులో పెట్టుకోండి, ఈ మాటల ప్రకారం జీవించండి. మళ్ళా నేను టైం చూసుకొని వీలున్నప్పుడు మిమ్మల్ని వచ్చి నేను మళ్ళీ కలుస్తా, మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్పేసి లెటర్ పూర్తి చేశాడు.
ఈరోజు గలతీయుల పత్రిక రాసిన పత్రికలో ఏమర్థమైంది? పత్రిక ద్వారా మనకు అర్థమైన నీతి ఏంటి? ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న దానిలో మీకు అర్థమైన నీతి ఏంటి? 2 మాటలు చెప్పండి చాలు, ఎక్కువ వద్దు. ఎందుకంటే మనం ఖాళీగా వచ్చినప్పుడు ఖాళీగా వెళ్ళటానికి లేదు. ఖచ్చితంగా ఏదో ఒక వాక్యం మనసులో నింపుకొని వెళ్ళగలగాలి. గలతీయులకు రాసిన పత్రికలో నీతి, ఈ గలతీయులు అనేది ఎవరనేది ఏందనేది కూడా ఫస్ట్ నుంచి మిమ్మల్ని మీకు అర్థం అవడం కోసం సంఘాలు ఎలా స్థాపింపబడ్డాయి అనే కాడి నుంచి నేను చెప్పుకుంటూ వచ్చాను. ఇంకా చాలా చెప్పుకోవచ్చు, మనకు సమయభావం లేదు కాబట్టి నేను పైన చెప్పుకుంటూ వచ్చాను. లోతుగా వెళ్తే కనీసం వారం చెప్పుకోవచ్చు ఈ పత్రిక గురించి. ఏంటంటే ముఖ్యమైన అంశాలు చెప్పుకుంటూ పైన వచ్చాను మీకు. ఈ అంశాల్లో పౌలు వాళ్ళతో మాట్లాడతాడు. నన్ను అపోస్తులు కాదంటానికి వాళ్ళు ఎవరయ్యా? అసలు యేసుక్రీస్తు యొక్క శిష్యులే నన్ను అపోస్తులుగా స్వీకరించారు. వాళ్ళు పేతురుని ఏ విధంగా యూదులకైతే బోధించడానికి పేతురుని ఏ విధంగా అయితే క్రీస్తు ఎన్నుకున్నాడో, అన్యులకి సువార్త బోధించడానికి నన్ను ఎన్నుకున్నాడు. దీనికి సంఘాన్ని నిర్మించే అపోస్తులే నన్ను నిలబెట్టారు, సంఘ స్థాపనలో చేయాలని చెప్పి నన్ను పంపించారు. వీళ్ళెవరు నన్ను అపోస్తులు కాదంటానికి కూడా చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. పేతురుని కూడా ఇక్కడ గద్దించాడు. పేతురు కూడా తప్పు చేశాడు. అక్కడ సువార్త బోధించుకెళ్ళినప్పుడు అన్యుల ఇంట్లో భోంచేసేవాడు అంట ఆయన. అన్యుల ఇంట్లో భోంచేసినప్పుడు యాకోబు దగ్గర నుంచి, యెరూషలేము నుంచి యాకోబు దగ్గర నుంచి కొంతమంది మనుషులు వచ్చే లోపల మళ్ళీ వాళ్ళు రాగానే భోజనం చేయకుండా గమ్మున ఉండేవాడు అంట. అంటే వాళ్ళ ముందు ఒకలాగా, వాళ్ళు లేనట్లుగా ఒకలాగా నటించాడంట పేతురు. పేతురునే ఖండించా అంటే ఎందుకు చెబుతున్నాడంటే, పేతురునే అసలు అందరికీ హెడ్ పేతురు. పేతురు తప్పు చేస్తేనే ఖండించిన వాడిని నేను. నన్ను అపోస్తులు కాదంటానికి వీళ్ళెవరు, వీళ్ళు చెప్పే మాటలు మీరు నమ్మొద్దని. పేతురు విషయం ఏంటంటే ఆయన ఏదో తక్కువ కించపరచాలని చెప్పలా. ఇదంతా జరిగాక వాళ్ళే నన్ను మెచ్చుకొని చేతుల్లో చేయి కలిపి నువ్వు సువార్త చేయాలని నన్ను పంపించిన వాళ్ళు సంఘానికి మెయిన్ అధిపతులుగా ఉన్న వాళ్ళే నన్ను అంగీకరించారు. వీళ్ళెవరు నన్ను అంగీకరించడానికి అని చెప్పేసి ఆ సందర్భం కోసం పేతురు విషయం చెప్పాడు. సంఘస్థుల్లో ఈయన అపోస్తులుడైన నమ్మకం కలిగించడం కోసం ఈ ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చాడు. మనం కూడా అనుకుంటాం, అరే అసలు ఆయన హెడ్ పేతురు కదా, మరి పేతురునే గద్దించాడంటే ఈ దగ్గర ఏదో విషయం ఉందిరా అని మనం కూడా అనుకుంటున్నాం సహజంగా. ఇవన్నీ ఆ నమ్మకం కలిగించడం కోసం ఆ ఉదాహరణలు జరిగినవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు 1 by 1. ఈరోజు ముఖ్యంగా గలతీయులకు రాసిన పత్రికలో మనకు అర్థమైంది ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రిక అంటే అది ఒక గలతీయులు అంటే అది ఒక ఊరు పేరు కూడా కాదు, అది ఒక ప్రాంతం పేరు. ఆ ప్రాంతంలో కొన్ని పట్టణాలు ఉన్నాయి. లిస్త్రా, దెర్బే, ఇకోనియా, అంతియోకియా, ఈ 4 పట్టణాల్లో పౌలు సంఘాలు స్థాపించాడు. మొట్టమొదటిగా పౌలు సంఘాలు స్థాపించింది ఈ 4 స్థాపించాడు, సంఘాలు కట్టాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇంకో ఊరు వెళ్ళిపోయి ఇంకెక్కడెక్కడ ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు. 10 ఏళ్ళు గడిచిపోయింది. 10 ఏళ్ళు గడుచుకున్నాక ఇదిగో ఈ చీడ పురుగులు లాంటి వాళ్ళు ఆ సంఘాల్లో చేరేరెక్కన. ఎందుకంటే క్రీస్తు యొక్క విస్తరణ జరిగిపోతూ ఉంది. ఇంకా ఈ యూదుల మాటలు ఎవడినే పరిస్థితి లేదు అక్కడ. అంత ప్రభు వైపు మారిపోతూ ఉన్నప్పుడు వీళ్ళకి ఈర్ష్య, అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంక మనల్ని ఎవడు పట్టించుకోడు. ఏ విధంగా అయినా సరే ఈ సంఘాలను చెదరగొట్టాలి. వాళ్ళు ఏడక మనల్ని బానిసత్వంగానే చూసేవాళ్ళు. ధర్మశాస్త్రాన్ని అడ్డం పెట్టుకుని యూదులు ప్రజల్ని బానిసత్తులుగానే చూసేవాళ్ళు. అందుకే అన్నారు, మీరు బానిసలు కాదయ్యా, క్రీస్తు ఎప్పుడైతే చచ్చిపోయి లేచాడో మనం స్వతంత్రులం అయ్యాం. పౌలు మాట్లాడిన మాట అందుకే అన్నాడు. వాళ్ళు ఏకాడక మిమ్మల్ని బానిసలుగా చూసుకోవాలని చూసుకుంటున్నారు. కాదు, క్రీస్తు మరణించి పునరుత్థానం అయినప్పుడే మనం స్వతంత్రం అయిపోయాం. కాదు కూడదంటే మనం క్రీస్తు కోసమే మరణించాలి, క్రీస్తు కోసమే జీవించాలి. నేనైతే అలాగే జీవిస్తూ ఉన్నా. ధర్మశాస్త్రం ప్రకారం అయితే నేను ఎప్పుడో చచ్చిపోయాను అన్నాడు పౌలు. ధర్మశాస్త్ర ప్రకారం అయితే నేను ఎప్పుడో చచ్చిపోయా. ఇప్పుడు క్రీస్తుని యందు విశ్వాసం మూలంనే నేను బ్రతుకుతూ ఉన్నానని చెప్పి క్రీస్తు పౌలు గారు మాట్లాడిన మాటలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి గలతీ పత్రికలో. ఇవన్నీ వివరణగా చెప్పుకుంటే మనం వారం చెప్పుకోవచ్చు. ఇది మెయిన్ అంశాలు మీకు పైన చెప్పుకుంటూ వెళ్ళాను. గలతీయులు అంటే 4 సంఘాలు ఉన్నాయి గలతీ ప్రాంతంలో. ఆ 4 సంఘాలకి ఈ పత్రిక రాశాడు. ఎందుకు రాశాడు? పౌలు యొక్క సువార్త భిన్నమైన సువార్త వెళ్ళింది ఆ సంఘాల్లోకి. వేరే వేరే మనుషుల ద్వారా, యోధా క్రైస్తవుల ద్వారా భిన్నమైన సువార్త వెళ్ళినప్పుడు మరి విశ్వాసులు వీడి చెడు మార్గంలో తీసుకెళ్తూ ఉన్నారు, అవిశ్వాసులుగా మారుస్తూ ఉన్నారని చెప్పినప్పుడు ఆయన రాలేక బిజీగా ఉండి అక్కడ ఉండి ఉత్తరాలు రాసి ఉత్తరాల ద్వారా ఆయనకి శిష్యుల ద్వారా పంపించాడు. ఇదిగో వెళ్ళండి, మనం సంఘాలు పెట్టాం కదా, వాళ్ళకి వెళ్ళి నా ఉత్తరాలు నా మాటగా మీరు చెప్పండి, వాళ్ళు తప్పు దోవలోకి వెళ్తూ ఉన్నారు కాబట్టి
అలా వెళ్ళటానికి వీలు లేదు. ఈ ఉత్తరాలు మొత్తం మీరు వాళ్ళకి చదివి ఇది నా మాటగా నువ్వు వాళ్ళకి చెప్పి మీరు దగ్గరుండి వాళ్ళని నడిపించండి అని చెప్పి పత్రిక ద్వారా గలతీల సంఘంలో ఉన్న 4 సంఘాలకి మాట్లాడిన మాటలు ఇవి. గుర్తుపెట్టుకోవాలి, పౌలు సువార్త ప్రయాణాలు 3 ఉన్నాయి. ఈ 4 సంఘాలు, గలతీలో ఉన్న 4 సంఘాలు ఫస్ట్ ప్రయాణంలో జరిగినాయి. ఇవన్నీ జరిగాక అప్పుడు వెళ్ళాడు యెరూషలేం. ఎవరైనా సరే క్రైస్తవులుగా ఉండాలంటే అప్పుడు యెరూషలేంలో సంఘం మాత్రమే ఉండేది. ఆ శిష్యులే మెయిన్ పెద్దలు. క్రైస్తవులు ఎలా ఉండాలి, ఏ నడవడికలో ఉండాలనేది కూడా ఆ 12 మంది అపోస్తులు ఏ విధంగా జీవితే అలాగే జీవించాలి. కానీ పౌలు వెళ్ళాల వాళ్ళ దగ్గరికి. ఆల్రెడీ సంఘాలు కట్టి జనాల్ని మార్చి విశ్వాసులుగా మార్చి, ఎందుకంటే ఆయన అన్నాడు, నేనే మనుషుడి దగ్గర బోధన నేర్చుకోలేదు, క్రీస్తే నాకు నేర్పాడు. క్రీస్తుని లేపిన తండ్రి దేవుడే నాకు బోధన నేర్పాడు కాబట్టి నేను ఎవరి దగ్గర మనుషుని ద్వారా నేను నేర్చుకోలేదా అన్నాడు. ఫస్ట్ వచనంలో అదే మాట్లాడాడు. ఏ మనుషుని ద్వారా నేను బోధన నేర్చుకోవాలా, నాకు దేవుడు నేర్పాడు. ఆ దేవుడు నేర్పిందే మీకు నేర్పా, ఎందుకు వదిలిపెట్టారు ఇంత తొందరగా అని హెచ్చరిస్తూ గలతీల పత్రికలో ఉన్న 4 సంఘాలకి పత్రిక రాయటం జరిగింది. ఇది ముఖ్య ఉద్దేశం ఇదే. వాళ్ళు చెప్పింది ఏంటంటే పౌలు అపోస్తులు కాదనడానికి, నేను అపోస్తులునని ప్రూవ్ చేసుకోవడానికి కొన్ని మాటలు మాట్లాడాడు. ఇంకోటి సున్నతి తీసుకోవాలన్నదానికి సున్నతి అవసరం లేదు, తీసుకోవద్దని కూడా చెప్పాడు. సున్నతి తీసుకుంటే మీ క్రీస్తు నుండి వైదొలిగినట్లే, అవసరం లేదు, తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా కళాఖండిగా చెప్పాడు. ఇది గలతీ పత్రిక యొక్క సారాంశం. ఇలాగే ఇంకో వారం ఇంకో పత్రిక నుంచి మనం మాట్లాడుకుందాం.